పచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ కొండా సుష్మిత చిచ్చు. తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి రాజకీయ కలకలం మొదలైంది. ఓరుగల్లు రాజకీయాల్లో కొండా కుటుంబం వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పరిస్థితి మారుతోందా? మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీలోనే దుమారం రేపుతున్నాయి. ఏకంగా పరకాలన అడ్డా అంటూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి సవాల్ చేయడం, సీఎం రేవంత్ రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ లో కలకలం రేగింది. మరి ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుంది? అసలు కొండా సుష్మిత ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించారు? వరంగల్ వేదికగా కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక్కడ నడుస్తున్నది అచ్చా కాంగ్రెస్ కాదు, పచ్చా కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు అంటూ సొంత పార్టీ నేతలపైనే తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు, ప్రజలకు సేవ చేయాలనే రక్తం తనలోనూ ఉందని, ఈసారి తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. అంతటితో ఆగకుండా ఇంకో 20 ఏళ్లు నేనే పరకాల ఎమ్మెల్యేగా ఉంటా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి అయితే నేరుగా సవాల్ విసిరారు. దమ్ముంటే ఇప్పుడే రాజీనామా చేయి, ఇద్దరం నిలబడదాం, పరకాలలో ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ తీవ్ర స్థాయిలో సవాల్ చేశారు. దీంతో పరకాల రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. రేవంత్ రెడ్డి, నువ్వు గాని రేవూరి ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కూడా ఘాటుగానే స్పందించారు. పిసిసి క్రమశిక్షణ కమిటీ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని గడువు విధించారు. మరోవైపు రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా టైం వచ్చినప్పుడు అన్నిటికీ సమాధానం చెప్తా, నా స్థాయికి తగిన వాళ్లపైనే మాట్లాడతా అంటూ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే నాగరాజు, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ జక్కరి అనిత కూడా సుష్మితపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు అందరి చూపు మంత్రి కొండా సురేఖ పైనే ఉంది. కూతురు చేసిన వ్యాఖ్యలపై ఆమె ఎలా స్పందిస్తారు? సీఎం రేవంత్ రెడ్డితో కొండా కుటుంబానికి నిజంగానే విభేదాలు ఉన్నాయా, లేక ఇది కేవలం రాజకీయ వేడి మాత్రమేనా అనేది ఆసక్తికరంగా మారింది. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు గాని రేవూరి ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం నిల్చుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూరి ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్కాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా. ఇది గతంలో చెప్పినా, కానీ ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 ఏళ్లుగా గెలిపేయమని చెప్పి అసందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇలా రావాల్సి వచ్చింది, ఇంకా మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సిన చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ల దగ్గర పోలీసులను పెట్టావు. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఎందుకంత భయం నీకు? నువ్వు మాట్లాడింది తప్పని నీకు కూడా తెలుసు కాబట్టి. కొండా మురళి మంచోడు కాబట్టి ఇప్పటి వరకు బయట మాట్లాడలేదు, కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు, చిత్తగట్ల కాదు. మొత్తానికి కొండా సుష్మిత చేసిన ఒక్క ప్రకటన తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. పరకాల సీటుపై బహిరంగ సవాల్, కాంగ్రెస్ నేతల కౌంటర్లు, పిసిసి నోటీసులు, మంత్రి కొండా సురేఖ మౌనం. ఇవన్నీ చూస్తుంటే ఈ వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. మరి ఈ వ్యవహారంపై కొండా సురేఖ ఎలాంటి వివరణ ఇస్తారు? కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?
పరకాల రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి వేచి చూడాలి. ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి తాజా పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రియల్ టీవీ.